మీరు ఎంత భాషణ ఇచ్చినా, ఎంత సేవ చేసినా అనుభవం అనేది అందరినీ చాలా దగ్గరికి తీసుకెళ్తుంది బాబాకి. బాబా అంటున్నారు, అనుభవం దగ్గరికి తీసుకెళ్తుంది. ఎలా అయితే సైన్స్ పవర్ వేడిలో కూడా ఏసీ ఆన్ చేస్తే చల్లదనాన్ని అనుభవం చేస్తుందో, సైలెన్స్ పవర్ నలువైపులా ఉన్న శక్తిని అనుభూతి చేయించాలి. అనుభవం అనే స్థితి మీ నయనాలు మరియు మస్తకంలో కనిపించాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక శక్తిని అనుభూతి చేయించాలి. సమయం అనుసారంగా అనంతమైన వైరాగ్య వృత్తి అయితే కావాలి. సేవ యొక్క సంతోషం అయితే అందరిలో ఉంది. సేవ బాగా చెయ్యాలి అనేది ఉంది. సేవ ఎలా చేయాలో మీకు విధి కూడా తెలుసు. కానీ ఉమ్మంగ ఉత్సాహంతో పాటు అనంతమైన వైరాగ్య వృత్తి ఉండాలి. పురుషార్థంలో ఏవైనా విఘ్నాలు వస్తున్నాయంటే దానికి కారణమేంటి? అనంతమైన వైరాగ్య వృత్తి లేకపోవడం. దీనికి బాబా సదాకాలం బాడీ కాన్షియస్నెస్, దేహ అభిమానాన్ని తొలగించి దేహీ అభిమాని స్థితి మెయింటైన్ చేయాలి. దేహ అభిమానం యొక్క శబ్దాలు, దేహ సంబంధాలు, దేహం యొక్క పదార్థాలు, దేహం యొక్క సంస్కారాలు, ఇవన్నీ దేహ అభిమానానికి గుర్తు. వీటిని తొలగించి దేహీ అభిమాని స్థితి అనేది ఉండాలి. అది ఎప్పుడు పాసిబుల్? పాత సంస్కారాలను మీరు కారణం అనే శబ్దాన్ని కూడా సంస్కారం చేసినట్టు అయితే దేహీ అభిమాని స్థితి మీ న్యాచురల్ నేచర్గా అయిపోవాలి. మరి ఇప్పుడు అవసరం ఏంటి? శక్తి స్వరూపులుగా అవ్వడం ఎంతో అవసరం. శక్తి స్వరూపులుగా అయ్యి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. దేహ భానం అనేది లేదు కదా. సేవ యొక్క సాధన రెండు నేను బ్యాలెన్స్ చేస్తున్నాను. నడవడికలో, ముఖవర్చస్సులో నేను ఒక విశేష ఆత్మాని ప్రతి ఒక్కరికి అనుభూతి అవుతుందా? నడుస్తూ తిరుగుతూ మస్తకంలో శక్తి, ప్రేమ స్వరూపాన్ని నేను అనుభూతి చేయగలుగుతున్నాను.